దిగిన విషయం. అలాగే ఆ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి మేము ఒకసారి చర్చలు జరపడం, అంతకుముందు సిఎస్ గారి స్థాయిలో అధికారుల స్థాయిలో చర్చలు, తర్వాత గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దగ్గర చర్చలు జరగడం, అమల్లోకి వచ్చి ఒక్క వేజెస్ దగ్గరకు సంబంధించినంత వరకు మాకు సమ్మతం కాదంటూ సమ్మెను కంటిన్యూ చేయడం అందరికి తెలిసింది. దానికి సంబంధించే ఉన్న జీవో ఎస్మా తీసుకురావడం, ఎసెన్షియల్ సర్వీసెస్ వాటిని మెయింటైన్ చేయడానికి అవసరమైన ఆదేశాలు ఇవ్వడం, దాని మీద రకరకాల రాజకీయ భాష్యాలు, అలాగే వాళ్ళల్లో కూడా ఆవేదన వ్యక్తం కావడం, మా మీద ఎస్మా పెడతారా అనేది ఇవన్నీ చూస్తాను మనం గత 2 రోజుల నుంచి. ఈ నేపథ్యంలో ఈరోజు కొన్ని ఆడియో మెసేజ్లు కూడా వాళ్ళ గ్రూప్స్లో సర్క్యులేట్ అవుతున్నాయి చూసాం. ఎవరైతే చర్చలకు ఆ రోజు వచ్చారో నాయకులు, అంగన్వాడీ వర్కర్స్ నాయకులు మాతో చర్చలు జరిపారు, వాళ్ళు ఆడియో మెసేజెస్ ఉంటే విన్నాం. అందులో ప్రధానంగా నాకు కనిపించింది రాజకీయ కోణం ఎక్కువ కనిపించింది. ఈ నాయకులు, అంగన్వాడీ వర్కర్స్ నాయకులు వాళ్ళు రాజకీయం చేస్తున్నారని అనట్లేదు, కానీ వెనక ఉండి నడుపుతున్న వారు కానీ, ఏ యూనియన్లు అయితే ఏ పార్టీలకైతే అనుబంధం ఉన్నాయో ఆ పార్టీలు కానీ అవి అయితే రాజకీయపరమైన అజెండాతోనే చేస్తున్నాయనేది ముందు నుంచి తెలిసినప్పటికీ ఈరోజు వీళ్ళ మెసేజ్లో అది బహిర్గతమైంది. దీని రిపర్కషన్స్, ఇవి ఎంతవరకు ఉంటాయనేది ఆలోచించడం కంటే, ఇంతమంది ఉన్నాం కదా, 1,00,000 మందిమి, మనం అనుకున్నది రాకపోతే ప్రభుత్వాన్ని అయినా దించేంతవరకు పోగలం అని ధీమా ఈ బయట నుంచి ఆర్గనైజ్ చేస్తున్న నాయకులు లేదా పార్టీల నుంచి ఉందని వాళ్ళ మాటల్లోనే వ్యక్తమవుతుంది ఆడియో ఇది వింటే. ఎగ్జాక్ట్లీ మేము ఏదైతే భయపడుతూ వచ్చామో, వాళ్ళను హెచ్చరిస్తూ వచ్చామో అంగన్వాడీ ఉద్యోగులు, అదే ఫైనల్గా జరుగుతుంది. నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మేము అంతకుముందు అడ్రస్ చేసిన ఏవైతే సాల్వ్ కాగలిగినవన్నీ చేసుకుంటూ వచ్చాము, ఏదైతే ఇమ్మీడియట్ ఈ టర్మ్లోనే ఇప్పుడు చేయడం కుదరదు కాబట్టి తర్వాత భవిష్యత్తులో దాని గురించి, ఇది ఎన్నికల సమయం, ఎన్నికలు వస్తాయి, అయిపోయాక తర్వాత మాట్లాడదాం, దాని గురించి ఏదైనా సానుకూలంగా చేయడానికి ప్రయత్నం, ఈ ఆధారం అయితే చేయలేమని చెప్పాను. ఏదో బెదిరించడానికో, వాళ్ళు ఎట్లయితే సమ్మె అనేది బెదిరించడానికి నేను చేయట్లేదు అంటున్నా, నిజంగా చేయట్లేదు కూడా అని. కానీ అలాగే వైపు నుంచి కూడా ఉన్న పరిస్థితి నెక్స్ట్ ఖచ్చితంగా సంవత్సరం దాన్ని తప్పకుండా ఆలోచిస్తాము. ఎట్లా ఉందో లేదా వాళ్ళు వైపు నుంచి కూడా అదే నిజాయితీతో చెప్పాము. అది మేము రాజకీయం కోణంలో అది జరగకుండా చేయడం కోసం భ్రమలో పెట్టడానికి ఏదైనా మాట్లాడి ఉంటే డిఫరెంట్ ఇష్యూ. కానీ ఆ రోజుకు ఈ రోజుకు అదే స్టాండ్. ఆ రోజు కూడా ఇదే చెప్పాం, ఇట్లే సమ్మె చేస్తూ ఎంతకాలం అని ఇది ఉంటారు ఒకటి. రెండవది, ఇంకో పక్క దీని మీద, ఈ ప్రోగ్రాం మీద, అంగన్వాడీ ప్రోగ్రాం మీద లక్షలాది మంది పిల్లలు, బాలింతలు, గర్భిణులు, మహిళలు డిపెండ్ అయి ఉన్నారు, కుటుంబాలు డిపెండ్ అయి ఉన్నాయి. వాళ్ళకిచ్చే ఫుడ్ కానీ, రేషన్ కానీ, రెగ్యులర్ సప్లైస్ కావాలి. మళ్ళీ మంత్ వచ్చింది, అది మొదలవుతుంది, దానికి అవసరమైన ఏర్పాట్లు జరగాలి. అంటే ఎక్కడో ఒక పాయింట్ దగ్గర గవర్నమెంట్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేయడము, లేక మిమ్మల్ని మీకు నచ్చజెప్పి చేయించడము, ఏదో ఒకటి చేయాలి. ఆ నచ్చజెప్పే ప్రయత్నమే ఇంతకాలం జరుగుతూ వచ్చింది. రెండవది, ఇన్ని రోజులుగా చేస్తున్న, ఎవరో ఎక్కడైనా సొంతంగా వాళ్ళ అత్యుత్సాహంతో ఎక్కడైనా చేసిన రేర్గా జరిగినాయేమో కానీ ప్రభుత్వం వైపు నుంచి ఏదో హెరాస్ చేయడమో, బెదిరించడమో,
ఇంకోటి చేసింది అయితే లేదు ఇంతవరకు. అది అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇదే గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో అందరికి గుర్తుంది. ఆ అసహనంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పుడు లేదు. అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వంలో భాగంగానే చూస్తున్నాము. ప్రభుత్వం ఏదైతే చాలా ప్రెస్టీజియస్ దీని కింద పెట్టుకుందో పేద కుటుంబాలకు, పేద మహిళలకు, గర్భిణులకు, బాలింతలకు, పిల్లలకు ప్రీ స్కూల్ యాక్టివిటీ దానికి సంబంధించిన దాంట్లో కీలక పాత్ర పోషించే ఉద్యోగులుగా పరిగణిస్తున్నాం. దానికి తగిన ఏర్పాట్లు కూడా జరిగింది, అందరూ గమనించారు. ఈ ఒక్కటి చేయలేనిది ఎందుకు చేయలేమో కూడా చెప్పాం. భవిష్యత్తులో దాని గురించి ఆలోచిస్తాం, దయచేసి విరమించమని చెప్పాం. తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్తున్నాం. కానీ ఈరోజు చూసిన ఉపయోగం ఏముంది? వాలంటీర్లు ఉద్యోగులు అయితే కదా. అండ్ వాలంటీర్లు ఉద్యోగులు కానప్పుడు ఎన్నికల డ్యూటీలు ఎందుకు పాల్గొంటారు? ఎన్నికల డ్యూటీలో పాల్గొనరు. ఎన్నికల్లో ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఇంపార్టెంట్. వాళ్ళు పౌరులుగా, మామూలు పౌరులుగా వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా పనిచేస్తారు. అంటే వాలంటీర్ అనే పదంలో మాట్లాడి ఉన్నప్పుడు దాని మీద వీళ్ళు అనమైంది, వాళ్ళు ఏదో మేము వాడుకుంటున్నాం అనమైంది, దానికి ఏమైనా అర్థం లేనిది. దాన్ని తీసుకెళ్ళి ఈసీకి పెడితే పాపం వాళ్ళు ఏం చేస్తారు? ఎలక్షన్ కమిషన్ ముందు పెడితే. సో దట్ ఈస్ ఎంటైర్లీ దేర్. అంటే నేను కూడా రాంగ్ ఇది ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను అనుకుంటున్నాను. వీళ్ళు ఇప్పుడు కాదు, 4-5 నెలల నుంచి మొదలుపెట్టారు. ఎలాగో పుట్టి మునిగిందని తెలుసు. రేపు ఎన్నికల్లో ఇంకా ఆ అకౌంట్ ఓపెన్ అవుతుందో లేదో డౌట్ వాళ్ళకు. 23 కూడా వచ్చే ఛాన్స్ లేదు. సో ఇప్పటి నుంచి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. నిజంగా చేస్తున్నది వాళ్ళు. మేము ఆధారాలతో సహా చూపించాం. ఏదో myparty.com ఏదో పెట్టుకున్నారు, దాంట్లో అంతా ఎక్కించుకుంటున్నారు, పర్సనల్ డేటా కలెక్ట్ చేస్తున్నారు. ఇళ్ళకి వెళ్తే కొంతమంది గొడవలు కూడా చేశారు, మా పర్సనల్ డేటా మీకు ఎందుకని. ఇవి అందరికీ తెలిసినవి. ఈ ఆధారాలతో సహా మొత్తం పెట్టాం. అలాగే వాళ్ళ సంబడి ఎవరినో అపాయింట్ చేసుకుంటే అతను లక్షలు అంటే ఆల్మోస్ట్ దాన్ని ఏమంటారు, ఎలక్ట్రల్ రోల్స్ కంప్లీట్గా ఇచ్చినట్టు ఇచ్చారు. ఇవన్నీ బోగస్ ఓట్లని. అవి కిందికి పంపిస్తే లక్షల్లో అవన్నీ జెన్యున్ ఓట్లని మళ్ళీ కింది నుంచి పైకి వచ్చింది. కానీ వాళ్ళకి రావాల్సిన ప్రచారం ముందు ఏదో చేయాలనుకుంటున్నారో అదైతే కొట్టేశారు. ఇదిగో ఇన్ని లక్షలు బోగస్ ఓట్లని మేము ఇచ్చామని. కానీ చేస్తున్నది ఎవరంటే హైదరాబాద్ నుంచి అదేది వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టి మరి తెలంగాణ ఎలక్షన్ కాగానే ఫోటోలతో సహా ఇచ్చాము ఎలక్షన్ కమిషన్. ఇక్కడ అయిపోయింది కదా, అక్కడికి పోదండి అని చెప్పి అందరికి పిలిపించారు. మీరు చూసింటారు, సోషల్ మీడియాలో కూడా వాటి రండి మేము ఆర్గనైజ్ చేస్తామనేది వచ్చాయి. ఇది ఇక్కడ ఓటర్ రిజిస్ట్రేషన్ చేయిస్తాము. బరి తెగించి ఆ బండగా ఆ రోజు చేసినారు. ఈరోజు ఇప్పటికి అపోజిషన్లోనూ కూడా చేస్తున్నారు. తెలిసినవే ఆ విద్యలు తెలుగుదేశం పార్టీ. కానీ కంప్లైంట్లు మాత్రం మొత్తం మా మీద పెట్టి అక్కడ నుంచి ఇక్కడి వరకు పొదలు వేసిన నుంచి కట్టలు ఇస్తున్నారు. ఎందుకంటే నేను అనుకోవడం అయితే ఈ రేపు పోయిన తర్వాత ఎందుకు పోయినారంటే అది అంతకుముందు ఈవీఎంల మీద పడినాడు. ఒకసారి ఓడిపోతే ఈవీఎంల మీద, ఓటర్ లిస్ట్ మీద ఇవి చూపించి మేమంతా చేసి చేసినామని చెప్పడానికి ఒక సాకు కోసమే ఇదంతా చేస్తున్నారని మేము అనుకుంటాం. రేపు ఏపీ ఎన్నికల్లో షర్మిల గారికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని రేవంత్ గారు అన్నారు. ఏపీ ఎన్నికల్లో షర్మిల గారికి సహకరిస్తాము, పూర్తి సహకారం అందిస్తాను రేవంత్ గారు. అది సీఎం జగన్ గారు నాకు విషయం చెప్పలేదు. ఎక్కడొచ్చింది? ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇంటర్వ్యూలో. ఎవరు ఇంటర్వ్యూ? ఎవరు? ఏబిఎన్. ఆయన ఈయన కూర్చొని కోఆర్డినేటర్ మాట్లాడుతున్నప్పుడు ఎట్లాగా ఏమొస్తాయి సమాధానాలు? ఏ రావాలన్నా అదే వచ్చింది. ఆయన స్పష్టత ఆయనకు ఉంది, రాధాకృష్ణ స్పష్టత ఆయనకు ఉంది. అదే ఆ స్క్రీన్ మీద కనపడి ఉంటుంది. దాని మీద ఏం కామెంట్ చేస్తాం?